సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు యువనాయకులైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర దుమారం అయితే లేకున్నాయి. మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు జనసేన ఇన్ఛార్జ్? ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి స్పెసిఫిక్ గా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నందికొట్కూరు నియోజకవర్గ నాయకుడిగా వైఎస్ఆర్సీపీగా నాయకుడిగా ఉంటూ 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు దోహదపడినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మన్ననలు పొందడానికి ఒక సోషల్ మీడియా స్టార్ గా మారి తనకు ఇంత ఫాలోయింగ్ ఉంది అంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పి ఇంటర్వ్యూస్ ద్వారా అతని పేరు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఏదో యువతలో క్రేజ్ ఉంది, నాకు నా మాటలు యువత వింటారు అనేటట్లా ఆయన ప్రవర్తించినటువంటి తీరు, దాంట్లో మనం ఈ 4.5 సంవత్సరాలుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని విమర్శిస్తే మీకు పదవులు దక్కుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అటువంటి ఆలోచనతో ఉన్నాడో, ఇప్పటివరకు మనం చూసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కావచ్చు, మిగతా ఏ నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిస్టమ్ ఒకటే. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి విపక్షాల గురించి వ్యక్తిగత విమర్శలు చేసి ఏదైనా ఆరోపణలు చేసే వాళ్ళకే పదవులు దక్కుతాయి అనేది క్లియర్ ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పటికీ టర్మ్ అయిపోయి వచ్చింది. మళ్ళీ ఆయన సాఫ్ చైర్మన్ గా, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఆయన ఏం చేశాడో ఆయన యొక్క శాఖకి ఎవరికి రాష్ట్ర ప్రజలకి క్లారిటీ లేదు. ఎక్కడైనా పోయి స్టేడియం నిర్మించినాడా, ఏమన్నా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసము యువతలో స్పోర్ట్స్ అంటే నైపుణ్యం పెంపొందించడం కోసం ఏదైనా కార్యక్రమాలు చేపట్టాడా అంటే అది లేదు. ఇక్కడ నుంచి ఆయనకి ఏదో క్రేజ్ ఉందని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడికైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పిలిపిస్తే వాళ్ళని పొగడ్డానికి వెళ్తాడు, విపక్షాలను తిట్టడానికి వెళ్తాడు. అందులో భాగంగానే నిన్న ఏం జరిగిందంటే చాలా చాలా టెంప్టివ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. అసలు నాయకత్వానికి అది సూటబుల్ కాదు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ మాటలు ఏదో వింటారు అని అన్నప్పుడు యువతను తప్పుదో పట్టించే విధంగా కొడతాం, మేమైతే నరుకుతాం, ఇటువంటి భాషను వాడడం ఎంతవరకు సబబు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. మీరు ఫాలోయింగ్ ని పెంచుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు అభివృద్ధి పదంలో నడపండి, ప్రజలకు ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశామో చెప్పండి. విపక్షాలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనేది ప్రూఫ్ తో సహా మీరు చూపించాలి. బట్ నిన్నేం జరిగింది? దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని 5వ తరగతి పిల్లోడు కొడతాడు అని అన్నాడు. అంటే 5వ తరగతి పిల్లోనికి అభం శుభం తెలిసి ఉండదు, ఆ పిల్లవానికి ఇంకా అంత పరిపక్వత ఉండదు. అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? 5వ తరగతి పిల్లలకు ఏదైనా చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తామని పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళేయండి, వాళ్ళ ఫోటోకి రాళ్ళేయండి అని మెసేజ్ ఇవ్వబోతున్నారా మీరు ఏమన్నా? నేను అందుకే చెప్తున్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి, మీరు 5వ తరగతి అంటే ఇంకో కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ లేనటువంటి పిల్లల్ని కూడా రాజకీయాల్లో టెంప్ట్ లేపే విధంగా మీరు మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ప్రచారంకి వస్తే ఎవరు కొడతారో తెలుసా? మద్యపాన నిషేధం చేయనందుకు మహిళలందరూ చీపుర్లతో కొడతారు. ఈ రోజు జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతి యువకులందరూ రోడ్డు పాలు చేసినందుకు నిరుద్యోగ యువతి యువకులు కోడిగుడ్లతో కొడతారు మమ్మల్ని. అలాగే పోలవరం నిర్మిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనేటువంటి పోలవరాన్ని నిర్మిస్తానని చెప్పి 1 ఇంచు కూడా కదలకోకుండా చేసి చేతులు తెచ్చినందుకు రైతులు కొడతారు మిమ్మల్ని. అలాగే ఒక్క పరిశ్రమ కూడా రాకుండా ఈ రోజు అసలు ఏ నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ కూడా తేకుండా కార్మికులంతా రోడ్డుల పాలు చేసేసారు కదా, కార్మికులు కొడతారు. అలాగే ఉద్యోగస్తులను అన్యాయం నమ్మించి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగస్తులను నమ్మించి మోసం చేశారు కదా, ఉద్యోగస్తులు కొడతారు. అలాగే 1,32,000 మంది అంగన్వాడీ టీచర్లను రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి మహిళల మీద కపట ప్రేమ చూపించి అదే మహిళలను రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి 37 రోజులు ధర్నా చేస్తున్నా కూడా వాళ్ళని మీరు పట్టించుకోకపోగా ఈ రోజు వరకు వాళ్ళ పట్ల మళ్ళీ మీరు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామంటున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రయోగించేటువంటి ఎస్మా చట్టాన్ని వాళ్ళు కొడతారు, అంగన్వాడీ వర్కర్లు కొడతారు, పారిశుద్ధ కార్మికులు కొడతారు మీ నాయకుడిని. నేను సిద్ధార్థ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఒకటే, ఆదోని నియోజకవర్గం తరఫున మీరు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చారు. మొన్న ఎప్పుడో నేను చూసిన ఒక 1.5 year బ్యాక్ గర్జన్ అని మీ వైసీపీ మీద మీరు గర్జన చేసుకున్నారు మొన్న ఏదో. దాంట్లో సిద్ధార్థ రెడ్డి గారు మీ ప్రసంగాలు ఇప్పటి వరకు మా దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయి. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. విశ్వనగరం ఇక్కడ నిర్మించాలి, వలసలు పోకూడదు, బొంబాయికి గుంటూరు కంటే ఆంధ్రప్రదేశ్. ఏం చేశారు? విశ్వనగరం నిర్మించారా మీ జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే చెప్తున్నాను, మీకు ఒకటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఆదోని నియోజకవర్గం తరఫున. మీరు ఏదో 100 మంది అభిమానులు ఉన్నప్పుడు నేను మాట్లాడినా ఇళ్ళలు కేకలు కొడతారు, ఇంకోరు మాట్లాడినా ఇళ్ళలు కేకలు కొడతారు, ఇదంతా సహజం.
నేను కాదనట్లేదు, బట్ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటుంది. నేను అందుకే చెప్తున్నా, లాంగ్వేజ్ ఎప్పుడైనా కానీ మన నాయకత్వ పరిపక్వత, మన నాయకత్వ పరిణితి పెరిగింది అనడానికి ప్రధానంగా భాష అదుపులో ఉండాలి. కొట్టాలి, నరకాలి. అలాగే మీరు ఒక మాట అన్నారు, ఈరోజు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ పడుతున్నారు. ఓకే, నేను ఒక మాట అనొచ్చా మిమ్మల్ని? మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నారా? ఆయన 1.5 సంవత్సరం జైల్లో ఉండొచ్చాడు కాబట్టి నేను 2 సంవత్సరాలు ఉండాలని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నారా? అందుకే మాటలు ఏమన్నా కానీ చాలా సులభంగా మాట్లాడవచ్చు, కానీ ఆరోపణలు అనేది ప్రజల అభివృద్ధి పట్ల, ప్రజా సంక్షేమం పట్ల మీరు మాట్లాడగలరా? మీరు ఒక మాట అన్నారు, 2.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని నేను ఒక మాట చెప్తున్నాను. అలాగే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రోజు వరకు ₹1 కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. అలాగే జిల్లాలో కానీ మీరు చూసినట్లయితే ఒకసారి రండి, మీరు అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను జగన్ జెండా పట్టుకుని అంటున్నారు కదా, మీరు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈరోజు పక్కన ఉన్నటువంటి ఆలూరులో వేదావతి ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గుండ్రేగల ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పాడు, ఈ రోజు వరకు దాన్ని ఇటులో కూడా పెంచలేకపోయినారు. ఆర్డీఎస్ కెనాల్ ది ఈ రోజు వరకు అసలు పనులు కూడా ప్రారంభించలేకపోయినారు. మీరున్నటువంటి సిద్ధేశ్వరం అనుకే ఎక్కడ దాకా వచ్చిందని, ఎక్కడ రైతులకు ఏం ప్రాజెక్టులు నిర్మించాడు? నేను అందుకే చెప్తున్నా, ఓపెన్ గా సిద్ధార్థ రెడ్డి గారు మీరు ఏదో స్పీచ్ ఇస్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదో నవ్వుతారని చెప్పి సెటైరికల్ గా ఇటువంటి భాషలు మీరు మానుకోండి. ఇప్పటికైనా ఓపెన్ ఛాలెంజ్ ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా, మీరు రాష్ట్ర నాయకుడు కదా, నేను ఇన్ఛార్జ్ గా మీకు పిలిపిస్తున్నా, మీరు బహిరంగంగా ఎప్పుడైనా రావచ్చు మా దగ్గర చర్చకు. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలేమో మేము తెలియజేస్తాం, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రజలు చేసినటువంటి మేలు ఏంటో తెలియజేయండి. అలాగే ప్రతి గ్రామానికి 27 అంటే ఏదో అన్నారు, ప్రతి గ్రామంలో నేను వెళ్తే కనుక 27 కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాడు, రైతు భరోసా కేంద్రం ఇచ్చాడు, ఈ రోజు అది ఇచ్చాడు. నేను అందుకే చెప్తున్నాను, అదే గ్రామాల్లో గుంతలమైనటువంటి రోడ్లు ఇచ్చాడు, త్రాగునీరు లేనటువంటి ఇళ్లను ఇచ్చాడు, ఈ రోజు ఉపాధి లేక వలసపోతున్నటువంటి యువతనిచ్చాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మాట్లాడాలంటే సంక్షేమ పథకాలు అనేది ప్రజల డబ్బుతో చేసేటువంటి పని, నాయకుడు ఆలోచన చేసేటువంటి పని అభివృద్ధి అంటారు. అటువంటి అభివృద్ధిని ఏమాత్రం చేయకపోగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు ఏదైనా ఉంటే కానీ చర్చకు రావచ్చు, మేము సిద్ధంగానే ఉన్నాం, జిల్లా జనసేన పార్టీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ భాష అదుపులో పెట్టుకొని పరిణితి కలిగినటువంటి భాషను ఉపయోగించాలని నేను సిద్ధార్థ రెడ్డి గారు తెలియజేస్తున్నాం.